బైరెడ్డి బోత్మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అడ్వైజర్ మెంబర్. ఈరోజు భారతదేశంలో మొదటిసారి బోత్మార్క్ పబ్లిక్ హెల్ప్ డెస్క్ ఎత్తుపాడు అనే ఒక గ్రామ పంచాయతీలో స్థాపించడం జరిగింది. రండి ఒకసారి మన బోత్మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మెయిన్ బోర్డు ఇక్కడ మన మిత్ర గారు ఉన్నారు, నిర్మలా గారు. మొదట మనకి ఫౌండేషన్ నుంచి మన పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. చూడండి, బోత్మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్లో చాలా క్లియర్ బోర్డు పైన రాస్తుంది 0 కాస్ట్ మార్కెటింగ్ సపోర్ట్ ఫర్ ఈ కంపెనీ వీళ్ళు తయారు చేసే ఉత్పత్తులన్నీ ఇక్కడ మేము అమ్మడానికి 24 గంటలు వాళ్ళకి చేయడానికి ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపించడం జరిగింది. ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్కి మెయిన్గా ఆపరేట్ చేశారు మా కమ్యూనిటీ మిత్ర గారు. సో ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్కి స్థాపించడానికి మీరు చూసారు ఫైనాన్స్ అండ్ సపోర్టెడ్ బై ఎస్ఎస్జి శివకేశవ స్వయం శక్తి సంఘం. ఈ శివకేశవ స్వయం శక్తి సంఘము మొత్తం ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్ని వాళ్ళు స్థాపించుకున్నారు. ప్లస్ ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్కి వీళ్ళు డెవలప్మెంట్ చేయడానికి కూడా వాళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ మనం ఇటు పక్క రాస్తాం ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ కూడా ఎవరు కూడా మనకు ఉండిన సభ్యులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏంటి ఇక్కడ మొత్తం కూడా రాస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కొన్ని ఇన్కమ్ జనరేట్ యూనిట్స్ మనం పెట్టాము. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ యూనిట్స్ ఇక్కడ ఓన్లీ మనం వస్తువులు అమ్మడం కాక ఎవరు ఏ ఉత్పత్తులు చేసుకుంది కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి మనం ఇక్కడ పెట్టాము. ఈ విధంగా మీరు చూస్తారా, అక్కడ ఫోన్ నెంబర్ ఉంది కమ్యూనిటీ మిత్ర 24 అవర్స్ ఆ నెంబర్ అవైలబుల్ ఉంది. అక్కడ మీకు మెయిల్ చేయాలంటే మెయిల్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పబ్లిక్ హెల్ప్ డెస్క్ మేము పెడుతున్నాం. పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెట్టిన దానికి ఫౌండేషన్ నుంచి ₹2,29,500 సంవత్సరానికి మీకు ఫౌండేషన్ వైపు నుంచి ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో మీరు పెట్టండి. సో పెట్టి మీరు కూడా లబ్ధి పొందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరు కూడా ₹1,00,000 పెట్టుబడి పెట్టి పబ్లిక్ హెల్ప్ డెస్క్ని స్థాపిస్తారు. సంవత్సరానికి ₹2,29,500 మన ఫౌండేషన్ నుంచి మద్దతు దొరుకుతుంది. సో దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీలో మీరు పెట్టడానికి రాయండి. మాకు ఉన్న ఆఫీసర్కి కాంటాక్ట్ చేయండి. సో మీరు కూడా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం.